తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిపై మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఖండించారు. ప్రభాకర్ వ్యాఖ్యలు బీజేపీ దివాళకోరుతనానికి నిరసనమని ఆయన అన్నారు. అవినీతి అక్రమాలే పెట్టుబడిగా మారిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఎంపీగా పోటీ చేయడానికి ప్రభాకర్ దీపాదాస్ మున్షిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ దిగజారుడుతనానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. దీపాదాస్ మున్షి గారిపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్ అనేది బీజేపీ దివాళాకోరు రాజకీయానికి ఒక నిదర్శనం. ఇలా అవినీతి అక్రమాలు అబద్ధాలు పెట్టుబడిగా బతికే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ. సో తనకు కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది. ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఈరోజు బీజేపీ ఏ స్థాయికి దిగజారుతుందంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రియరంజన్ దాస్ మున్షి గారి సతీమణి, తర్వాత దేశ రాజకీయాల్లో ఒక మహిళ, ఒక బెంగాలీ కాళీమాత లెక్క ఉంటుంది. ఆమె చాలా సిన్సియర్ హార్డ్ వర్కర్గా ఉన్న ఆమె మీద బట్టగాల్చి మీదేసి అవినీతి ఆరోపణలు చేయించడం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశం మాకు తెలియని కాదు. వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సీరియస్గా ఇక ప్రాపగండా మీద దృష్టి పెడతారు, అబద్ధాలను ప్రచారం చేసే పనిలోనే ఉంటారు. కాబట్టి దీపాదాస్ మున్షి గారిపై